హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మనం సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి మొన్న జరిగిన మెయిన్స్ 2025లో జరిగిన మెయిన్స్ యొక్క పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాం. టాపిక్ ఇండియన్ హిస్టరీ. సో ఆల్రెడీ మనం దీంట్లో 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. 1A 1B 2A 2B. ఈరోజు థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నుండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ ఆర్ 4 to 5 క్వశ్చన్స్ అనేది ఏన్షియంట్ మిడివల్ రెండింటి నుంచి వస్తాయి. వేరాజ్ 5 క్వశ్చన్స్ అనేది 5 to 6 క్వశ్చన్స్ అనేది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంటే దాని మీనింగ్ అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్లో అంటే చాయిస్తో కాకుండా కలుపుకున్నట్టయితే వీటిలో 3 క్వశ్చన్స్ అనేది మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఒక ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి దీంట్లో టాపిక్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేయాలి. ఏన్షియంట్ అండ్ మిడివల్లో వచ్చిన సిలబస్లో మెన్షన్ చేసిన వాటిలో కొంచెం డీప్గా డిస్కస్ చేసినా మనకి వీ కెన్ సాల్వ్ ది ఆన్సర్స్. సో ఆ డిస్కషన్కి వెళ్ళే ముందు స్మాల్ ఇన్ఫర్మేషన్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. దీంట్లో మీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తాం. దీనికి కేవలం ఫీ 35,000 రూపీస్ మాత్రమే. మీరు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. 5,000 per month పే చేయొచ్చు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ న్యూ బ్యాచ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కూడా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విత్ డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాం. ఫీ దానికి 20,000 రూపీస్ మాత్రమే. దీనికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది 5,000 per month. అండ్ ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. న్యూ బ్యాచ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా రిగార్డింగ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ గురించి you can call to this number 7893-899-553. Now let's go back to our discussion. So already 2 questions మనం డిస్కస్ చేసాం. 1A 1B 2A 2B. ఈరోజు క్వశ్చన్ అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి. దాంట్లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇట్స్ ఎర్లీ ఆపరేషన్స్. మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ అడిగారు. ఫస్ట్ది వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గురించి డిస్కస్ చేయమన్నారు అండ్ వాళ్ళ యొక్క ఎర్లీ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేయమన్నారు. యూజువల్గా ఈ క్వశ్చన్లో జనరల్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఎర్లీ ఆపరేషన్స్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం, కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎర్లీ ఆపరేషన్స్ అన్నాడు కాబట్టి 2 పార్ట్స్ అడిగారు కాబట్టి రెండింటికి ఈక్వల్గా మనం రాయాలి. అఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎర్లీ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెయిటేజ్ తక్కువ ఉన్నా, బట్ దీంట్లో కూడా అట్లీస్ట్ మనం 3 to 4 పాయింట్స్ అనేది వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఎర్లీ ఆపరేషన్స్ రాయాలి. జనరల్గా మనం ఎస్టాబ్లిష్ చేసింది ఇలా 1600 అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇమీడియట్గా మనం వీ విల్ షిఫ్ట్ టు ద ఎర్లీ ఆపరేషన్స్. బట్ అక్కడ మనకి అట్లీస్ట్ 1-2 మార్క్స్ అనేది మన అదర్ మంచి ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకంటే తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ టు మెన్షన్ బోత్ క్వశ్చన్స్ ఇన్ ఏ వెరీ డీటెయిల్డ్ మేనర్. సో 2 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడే క్వశ్చన్ డిమాండ్ మనం మిస్ అవ్వకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ క్రియేట్స్ ఏ గ్రేట్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనం దీని గురించి ఆల్రెడీ మనకు చెప్పినట్టే ఫస్ట్ మీకు క్వశ్చన్ గురించి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది మనం డిస్కస్ చేసి ఆఫ్టర్ దట్ మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు మోడల్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తాం విత్ ఓవరాల్లీ. దాన్ని మీరు రాసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వన్స్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు ఎల్టీఎక్స్ ఛానల్లోంచి మీకు మోడల్ ఆన్సర్స్ అనేది ఆల్ సబ్జెక్ట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో లెట్స్ ఫస్ట్ ఏమడిగాడు, డిస్కస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే యూజువల్గా మనం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్, డచ్ ఏదైనా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఎంత ప్రాపర్గా చెప్పాలంటే ఇన్ కేస్ వాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని అడుగుంటే క్వశ్చన్ ఇంకా జస్టిఫై అయ్యేది. సో బట్ ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఎర్లీ ఆపరేషన్స్ ఇండియా అంటే మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి అడుగుతున్నాడు. సో దీంట్లో ఫస్ట్ చూసినట్టయితే ఏమని చెప్పొచ్చు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మొదట ఏమైతే మనకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళు నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, అలాగే మనకి డెన్మార్క్ కానీ, ఫ్రెంచ్ కానీ, మీకు సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో ఏ పర్టికులర్
ట్రేడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ట్రేడ్ పర్పస్లో వచ్చింది, ఏది లాస్ట్ వచ్చింది అలా కూడా అడగచ్చు. ఆ సీక్వెన్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ ఇండియాకి, తర్వాత వచ్చింది డచ్, ఆ డచ్ తర్వాత మనకు వచ్చింది బ్రిటిష్ తర్వాత వచ్చింది డెన్మార్క్, ఆ తర్వాత వచ్చింది ఫ్రెంచ్. సో మనకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు, లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు. సో దిస్ ఈజ్ హౌ ఈ సీక్వెన్స్ మనకి ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లకు అడిగే ఛాన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమనగంటే ఇలాగే సేమ్ అంటే మనకు చెప్పుకున్నట్టయితే యూజువల్గా ఏదైతే ఇప్పుడైతే మనకి డిస్కస్ చేయనట్టయితే వరల్డ్ హిస్టరీ మ్యాప్ మీద ఎటువంటి క్లారిటీ గుర్తుంటుంది. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ అనుకుందాం. ఈ విధంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి ఇరాన్, ఇరాక్ అని ఉంటూ ఈ ఏరియా ఏదైతే ఉందో అప్పట్లో ఓటమన్ ఎంపైర్ అనేది ఆ ఏరియాలో ఓటమన్ ఎంపైర్ అనేవారు రూల్ చేయడం బట్టి ఈ ఏదైతే ల్యాండ్ రూట్ ఉండేదో ఇండియాకున్న యూరోప్కి మధ్య, ఇక్కడ యూరోప్ ఉందనుకున్నాం, ఈ ఏరియాలో ఈ యూరోప్కును ఇండియాకి మధ్య ఉన్న ల్యాండ్ రూట్ని ఈ ఓటమన్ ఎంపైర్ అనేవారు రెస్ట్రిక్ట్ చేసేసారు. సో వాళ్ళకి స్పైస్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరమైంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ దీని కింద ఉందో ఇక్కడ యూరోప్ అని చూసారా, ఈ యూరోప్ని దాటి ఇక్కడ యూరోపియన్ దొరక అనుకో, యూరోపియన్ దాటి ఇలాగ వాయస్ చేసుకుంటూ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు దీన్ని యూరోప్లో, సౌత్ ఆఫ్రికాలో, దాన్ని దాటుతూ అలా ఇండియన్ సబ్ కాంటినెంట్కి వాళ్ళు ఒక సీ రూట్ని ఐడెంటిఫై చేశారు. అలా ఫస్ట్ ఐడెంటిఫై చేసింది పోర్చుగీస్ వాళ్ళు. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఇలాగ రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చి అలాగ ఒక ట్రేడ్ కంపెనీస్ ఓన్లీ మర్చెంటైల్గా ఒక ట్రేడ్ కంపెనీస్ పెట్టుకొని వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళు గ్రాడ్యువల్గా ఒక లార్జెస్ట్ ఎంపైర్ అనేది బ్రిటిష్ ఎంపైర్ అనేది ఫామ్ చేసి ఇండియాని ఒక కాలనీగా, బ్రిటిష్ కాలనీగా వాళ్ళు మార్చుకున్నారు. సో దిస్ ఈజ్ సో మచ్ ఆఫ్ అంటే ఏదైతే ఈ ల్యాండ్ రూట్ నుంచి సీ రూట్ డిస్కవర్ చేశారో దీనివల్ల ఒక ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఇండియన్ హిస్టరీలో చోటు చేసుకున్నాయి. అంటే అంతకుముందు డ్యూరింగ్ మిడివల్ ఇండియా ఓన్లీ ఇండియా అనేది ఎంటైర్ వరల్డ్కి అరౌండ్ 23% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూట్ చేసేది, వరల్డ్ జీడిపికి ఓన్లీ ఇండియా. అలాంటిది ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ కాలనీ చేసిన 1947లో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇది ఓన్లీ 1 to 2% ఆఫ్ వరల్డ్ జీడిపికి ఇండియా అనేది పడిపోయింది. సో దిస్ షోస్ హౌ మచ్ డ్రాస్టికల్లీ దే హ్యావ్ ఇంపాక్టెడ్ అవర్ ఇండియన్ జీడిపి అండ్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. సో అదంతా మనం ఇది క్వశ్చన్లో కాబట్టి జస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన కంక్లూజన్లో మెన్షన్ చేయొచ్చు, లేకపోతే కంక్లూజన్లో ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ జరిగాయని మెన్షన్ చేయొచ్చు, ఇంట్రడక్షన్లో వాళ్ళు ఏ విధంగా ఎస్టాబ్లిష్ మెన్షన్ చేయొచ్చు. సో దాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఇంట్రడక్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అరౌండ్ 1600 పీరియడ్లో, అరౌండ్ 1600 వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విత్ ఏంటి రాయల్ చార్ట్, క్వీన్ ఎలిజబెత్ I ఒక రాయల్ చార్ట్ ప్రొవైడ్ చేసింది. అంటే వీళ్ళు ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీ పెట్టిన తర్వాత దాన్ని క్వీన్ ఎలిజబెత్ అనేది వాళ్ళకి 15 years ఒక రాయల్ చార్టర్ ఇస్తుంది. అంటే 15 years ట్రేడ్ చేసుకోవచ్చు ఎవరితో, ఈస్ట్ కంట్రీ ఏదైనా ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, అంటే మన ఇండోనేషియా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఇలాగ ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడ్ చేయడానికి 15 years చార్టర్ ఇస్తారు. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టి ఈ విధంగా ఫర్దర్ డెవలప్ అవుతారు. సో వీళ్ళు ఏమడిగారంటే ఇంట్రడక్షన్లో మనం ఇది మెన్షన్ చేయొచ్చు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ విత్ రాయల్ చార్టర్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ట్రేడ్ విత్ ద ఈస్టర్న్ కంట్రీస్ అని మనం మెన్షన్ చేయొచ్చు. స్మాల్ ఇంట్రో మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే అండ్ వారు ఎర్లీ ఆపరేషన్స్ కూడా అడిగారు కాబట్టి అది మనం మెన్షన్ చేయొచ్చు. దాన్నే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1600 అనొచ్చు. కానీ ఇక్కడ మనం కొంచెం ఇంకా ఫర్దర్ డీటెయిల్ వెళ్ళినట్టయితే దీన్ని మనం ఫర్దర్గా రాసేటప్పుడు ఇంట్రడక్షన్లో 1599 కూడా చెప్తాను, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. విత్ రాయల్ చార్టర్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ I they started early
ట్రేడ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని మనం మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇదే ఇంట్రడక్షన్ మనం రాసిన తర్వాత వాళ్ళు ఏదైతే క్వశ్చన్ ఏమి అడిగారు, మనకి ఎస్టాబ్లిష్మెంట్ కూడా డిస్కస్ చేయమన్నాడు. 2 క్వశ్చన్ డైరెక్ట్గా డిస్కస్ ది షెర్లీ ఆపరేషన్స్ అంటే జస్ట్ ఇంట్రోలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పవచ్చు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ కూడాను వాళ్ళు క్లియర్గా ఒక సీక్వెన్స్ రాయమన్నారు. సో దానికి కూడా మనం రాయాలి. సో ఇదంతా ఇంట్రోగా రాసుకున్న తర్వాత క్లియర్గా మనం ఇక్కడ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏదో దాన్ని కూడా డిస్కస్ చేయాలి. ఇక్కడ చూసినట్టు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏమడిగారు, ఇక్కడ ఫస్ట్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హెడ్డింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది మనం డిస్కస్ చేద్దాం కదా. సో దీంట్లో మనం చూసినట్టయితే జనరల్గా మనం ఎలా చెప్పచ్చు, ఫస్ట్ అనేది జనరల్గా విత్ ద వాయేజ్ ఆఫ్ పోర్చుగీస్ ట్రేడర్స్ ఎవరు వచ్చారు ఫస్ట్ మనకి 1498లో వాస్కో డి గామా ఎంటర్ అయ్యాడు. ఈ వాస్కో డి గామా ఎంటర్ అయిన తర్వాత తిను పోర్చుగీస్ ట్రేడర్ వచ్చి వాళ్ళు పోర్చుగీస్ అనేవాళ్ళు ఇక్కడ ఇండియాలో ట్రేడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అదర్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ అదర్ యూరోపియన్స్ కూడాను దీంట్లో కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ట్రేడ్ చేద్దామని ఎంతూజియాజం చూపించారు, అంటే ఉత్సుకత చూపించారు. ఇదో పాయింట్ మనం రాయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాలేదు కదా. ఇది ఎలా స్టార్ట్ అయింది, 1498లో వాస్కో డి గామా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత అదర్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వీళ్ళంతా ఎంతూజియాజం చూపించారు దీనికి ట్రేడ్ చేద్దామని. దీని తర్వాత వాటిలో మనం చేయొచ్చు ఏంటంటే అలాగే 1599లో ఈ గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంగ్లీష్ మర్చెంట్స్ వాళ్ళు ఒక స్టాక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వాళ్ళందరూ కలెక్టివ్గా ఒక జాయింట్ స్టాక్ కంపెనీ. ఎందుకంటే జనరల్గా ఈ పాయింట్ అనేది వాడు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు మెన్షన్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇది ఒక అట్లీస్ట్ మనం 45 పేజెస్ క్వశ్చన్ అడిగినప్పుడు 45 పేజెస్లో మన 3 పేజెస్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్కి అలర్ట్ చేస్తే అట్లీస్ట్ 1 పేజ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ మెన్షన్ చేయాలి. ఎర్లీ ఆపరేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయినా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ క్వశ్చన్ అడిగారు. 2 క్వశ్చన్స్ అడిగారు ఈ క్వశ్చన్లో. సో హ్యావ్ టు మెన్షన్ ద 2 parts ఇన్ డీటెయిల్. సో 1599లో గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ పర్సన్స్ ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు ఏంటంటే ఇంగ్లీష్ అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్ అడ్వెంచరర్స్. సో ఈ విధంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఇంగ్లీష్ అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్ అడ్వెంచరర్స్. ఈ మర్చెంట్ అడ్వెంచర్ వాళ్ళే థర్డ్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ 1600 ఇట్ బికేమ్, దాన్ని ఏమైందంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారి ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది దాని తరువాత వాళ్ళు ఏం చేశారు, దే గాట్ ది రాయల్ చార్టర్ ఫ్రమ్ క్వీన్ ఎలిజబెత్ I విత్ అన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రేడ్ చేయాలి. 2 ఆబ్జెక్టివ్ అనమాట. విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఫస్ట్ది టు ఎన్హాన్స్ ద ట్రేడ్ ఇంగ్లీష్ కంపెనీ విత్ ఇండియన్ సబ్ కాంటినెంట్ విత్ ఇండియా. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఏదైతే డచ్ వాళ్ళు పోర్చుగీస్ ఉన్నారో వాళ్ళు ట్రేడ్ మోనోపల్ కూడా వీళ్ళు బ్రేక్ చేద్దామని చూసారు. ఇట్స్ లైక్ ఏ కాంపిటీషన్ అనమాట. సో అందుకని అనదర్ ఏంటంటే టు బ్రేక్ ద ట్రేడ్ మోనోపలీ. ఎందుకంటే ఎందుకు ఇది కూడా ఉండడం వల్ల సరదాగా వాళ్ళ కాంపిటీషన్ అవ్వడం వల్ల వాళ్ళ ఫైట్స్ కూడా జరిగి ఆ ఫర్దర్ ఫైట్స్ వల్ల బ్రిటిష్ యొక్క సుప్రీమసీ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ రావడం వల్ల ఒక లేటర్ దే ఎస్టాబ్లిష్డ్ ఏ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో టు బ్రేక్ ద మోనోపొలీ ఆఫ్ పోర్చుగీస్ అండ్ డచ్ ట్రేడర్స్, వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అండ్ వాళ్ళ యొక్క ట్రేడ్ మోనోపొలీని కూడా వీళ్ళు బ్రేక్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ అనేది దేంట్లో, ఇన్ స్పైసెస్. అది ఇంపార్టెంట్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే స్పైసెస్ అనేది వాళ్ళకి చాలా చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే స్పైస్ అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్కు ఉన్న ఒక
జాగ్రఫికల్ క్లైమాటిక్ కండిషన్స్ ఏమున్నాయంటే ఇది ట్రాపికల్ రీజన్లో ఉండడం వల్ల ఆ ట్రాపికల్ రీజన్లో స్పైసెస్ పండడానికి క్లైమాటిక్ కండిషన్ సపోర్ట్ చేస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ద యూరోప్ అనేది టెంపరేట్ రీజన్లో ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి స్పైసెస్ చాలా అవసరం వచ్చి ఆ స్పైసెస్ కోసం ఇలాగ ఒక సీ రూట్ని డిస్కవర్ చేసి ఆ ఫర్దర్గా స్పైసెస్ ట్రేడ్ కోసం వచ్చి ఆ తర్వాత టెక్స్టైల్స్ ట్రేడ్ కోసం వచ్చి ఆ తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళనేది ఒక కాలనీగా బ్రిటిష్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ పాయింట్ మెన్షన్ చేసి 3 to 4 పాయింట్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ విల్ మెన్షన్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా పనిచేయచ్చు. ఫస్ట్ 1499లో పోర్చుగీస్ వాస్కో డి గామా ఎంటర్ అయిన తర్వాత అదర్ యూరోపియన్స్ ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంతుజం చూపించారు దేనికోసం ట్రేడ్ చేద్దామని విత్ ఇండియా. సో ఆ విధంగా 1599లో గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ మర్చెంట్స్ అనేవారు జాయింట్ స్టాక్ కంపెనీ పెట్టుకున్నారు. అదే ఇంగ్లీష్ అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్ అడ్వెంచరర్స్ అని. అది 1600లో అది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారింది. అండ్ మారిన తర్వాత వాళ్ళు రాయల్ చార్టర్ అక్కడ క్వీన్ ఎలిజబెత్ దగ్గర అది కూడా మెన్షన్ చేయాలి. ఇది పీరియడ్ 15 years పీరియడ్ వాళ్ళు ఒక రాయల్ చార్టర్ తీసుకున్నారని చెప్పేసి మనం మెన్షన్ చేసి ఆబ్జెక్టివ్ ఏంటి టు ఎన్హాన్స్ ట్రేడ్ ఆల్సో టు బ్రేక్ ద మోనోపోలీ ఆఫ్ పోర్చుగీస్ అండ్ డచ్ ట్రేడర్స్. ఇది మనం డిస్కస్ చేసిన వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి. దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఎర్లీ ఆపరేషన్ డిస్కస్ చేయాలి. సో క్వశ్చన్ 2 పార్ట్లు కదా, సెకండ్ పార్ట్ ఇప్పుడు ఎర్లీ ఆపరేషన్ సైడ్ హెడ్డింగ్గా పెట్టి మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. లేదంటే వాళ్ళకి క్లియర్గా ప్రెజెంటేషన్ అనేది మనకు ఇచ్చిన కంటెంట్తో పాటు ప్రెజెంటేషన్ అని కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్రో ఇచ్చిన 2 బాడీలో రెండింటిని సపరేట్గా ప్రజెంట్ చేయాలి, కంక్లూజన్ అనేది ప్రాపర్గా రాయాలి. సో ఎర్లీ ఆపరేషన్స్ ఇన్ ఇండియా ఎవరిది? ఈస్ట్ ఇండియా కంపెనీది. సో దాన్ని డిస్కస్ చేసేటప్పుడు ఎర్లీ ఆపరేషన్స్ చూస్తే ఎర్లీ ఆపరేషన్స్ మనం ఏం చెప్పచ్చు, కంపెనీ ఏ విధంగా ఇక్కడ ఆపరేట్ చేయింది, ఎలాగ ఎస్టాబ్లిష్ చేసింది అది రాసి దాని తర్వాత వాళ్ళు ఏదైతే ఇందులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నారో అది డిస్కస్ చేస్తాం. తర్వాత రెండోది ఏంటంటే ఫ్యాక్టరీస్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యారు అది డిస్కస్ చేస్తాం. ఏ విధంగా ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్ అయ్యారు, ఈ ఎక్స్పాన్షన్ అప్పుడు వాళ్ళకి వేరే ఈస్ట్ ఇండియా కంపెనీస్తోని రైవల్రీస్ ఉంటుంది కదా, ఎందుకంటే ఎర్లీ ఆపరేషన్స్ అన్నాడు. ఓవరాల్గా అనేటైతే మాత్రం మనం ఎవరైతే లోకల్ రూరల్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఎవరు లోకల్ రూరల్స్ అని చెప్పినట్టయితే మనం ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో సిక్ వార్ అవన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినవే. సో అవి మనం మెన్షన్ చేయొచ్చు. ఓవరాల్గా ఆపరేషన్స్ అండి ఓన్లీ ఎర్లీ అన్నాడు కాబట్టి వాళ్ళు ఇనీషియల్ ఆపరేషన్ డిస్కస్ చేయరు. అంటే ఎప్పుడు ఫ్యాక్టరీస్ ఎక్కడ పెట్టుకున్నారు, అలాగే వాళ్ళు ఫ్యాక్టరీస్ ఏ విధంగా ట్రేడ్ సెంటర్స్ ఎక్కడ పెట్టుకున్నారు, ఫ్యాక్టరీస్ ఏ విధంగా ఎక్స్పాండ్ చేశారు, వీటితో పాటు ఆ ఫ్యాక్టరీస్ ఎక్స్పాండ్స్ అయినప్పుడు అదర్ ఏదైతే యూరోపియన్స్ ఉన్నారో వాళ్ళతో ఫైట్స్ విత్ అదర్ యూరోపియన్స్ దాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. దాంట్లో మనకి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెంచ్తోని అలాగే డచ్ వాళ్ళతో ఆ 2 మనం మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇంకేమైనా మస్ట్ ఫర్దర్గా కన్సల్టేట్ అవ్వాలంటే మనం బెంగాల్లో వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా అయిందో అది కూడా ఎస్టాబ్లిష్ చెప్పి దాంట్లో బెంగాల్ మనం చెప్పాలంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఈ 2 మెన్షన్ చేసి ఫర్దర్గా ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తూ 5th పాయింట్ ఏంటంటే ఫర్దర్గా వాళ్ళు ఏంటంటే ఇంకా నీకు ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో మైసూర్ వార్ జస్ట్ ఒక పాయింట్ లాగా మెన్షన్ చేసి ఫైనల్గా వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయో దోస్ హ్యావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి ఎర్లీ ఆపరేషన్స్ ఉంది కదా, ఎర్లీ ఆపరేషన్స్ కూడా 5 డిసైడ్ చేసేవచ్చు. ఏ పాయింట్ అని చెప్పేసి ట్రేడ్ సెంటర్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రేడ్ సెంటర్స్ అని చెప్పి దీంట్లో వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఇనీషియల్గా దీనికి కూడా ఒక పాయింట్ రాసినట్టయితే ఆ పాయింట్లో మనం చెప్పుకున్నట్టయితే ఎవరైతే ఈ కెప్టెన్ హాకిన్స్ ఉన్నారో ఈ కెప్టెన్ హాకిన్స్ అనేది వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది షిప్ నుంచి వచ్చిన ఒక ఇంగ్లీష్ ట్రేడర్ కెప్టెన్. తను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, అప్పటి మొఘల్ ఎంపరర్ ఎవరు అది మనం గుర్తుండాలి. 1608లో తను వచ్చాడు. సో ఆ టైంలో ఉన్న మొఘల్ ఎంపరర్ ఎవరు? జహంగీర్. ఈ జహంగీర్ ద్వారా తను టు సీ కన్సెషన్ అన్నమాట. ఎక్కడ
ఒక ట్రేడ్ సెంటర్ పెట్టడానికి కన్సెషన్ తీసుకోవడానికి వస్తాడు. బట్ అప్పట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న పోర్చుగీస్ నుంచి ఒక స్టిఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో జహాంగీర్ అనేవాడు ఫస్ట్ దాన్ని గ్రాంట్ చేస్తాడు. ఇనిషియల్లీ హీ గ్రాంటెడ్ బట్ లేటర్ రిఫ్యూజ్డ్. కానీ వీళ్ళు అప్పటికే ఒక ట్రేడ్ సెంటర్ అనేది వీళ్ళు పెట్టేసుకుంటారు. ఎక్కడ పెట్టేసుకుంటారు? 1609లో వీళ్ళు సూరత్లో ఫస్ట్ ట్రేడ్ సెంటర్ అనేది, గుజరాత్లోని సూరత్లో ఫస్ట్ ట్రేడ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఆ తర్వాత లేటర్ కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో మచిలీపట్నం, ఇండియాలో ఏపీలో ఉన్న మచిలీపట్నంలో, ఆ తర్వాత ఆగ్రా, అహ్మదాబాద్ భరూచ్, వీటిలో వాళ్ళు ట్రేడ్ సెంటర్స్ అనేది పెడతారు. దాంతో రెండో పాయింట్ మనం ఏమైనా డిస్కస్ చేస్తాం. రెండో పాయింట్ అనేది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్. వీళ్ళు ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అయ్యారో అది మనం మెన్షన్ చేయాలి. దీనికి మనం చేయాలంటే సో ఆ తర్వాత ఎప్పుడైతే ఉందో 1615లో థామస్ రో అనే అతను హీ గాట్ రాయల్ ఫెర్మాన్ ఫ్రమ్ మొఘల్ ఎంపరర్. ఎవరు? జహంగీర్ నుండి రాయల్ ఫర్మాన్ పెడతారు. ఈ రాయల్ ఫర్మాన్ ఎవరైతే ఉందో ఈ రాయల్ ఫర్మాన్ ఏదైతే ఉందో దానివల్ల టు ఎస్టాబ్లిష్ మోర్ ఫ్యాక్టరీస్ అన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే ఈ రాయల్ ఫెర్మాన్ వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్స్పెన్స్ పెట్టారనుకున్నాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే దీంట్లోనే సెకండ్ పాయింట్ ఇక్కడ రాస్తాం కదా, 1639లో మద్రాసులో ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని కడతారు. సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేది ఫోర్ట్ జార్జ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే 1668లో ముంబైలో, దాన్ని బొంబాయి అనేవారు అప్పట్లో, బొంబాయిలో. అలాగే 1690లో కోల్కత్తాలో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ ఏం ఫోర్ట్ కడతారు? సెయింట్ జార్జ్ విలియం ఫోర్ట్ కడతారు. సెయింట్ ఫోర్ట్ విలియం అనేది ఇక్కడ కడతారు. సో దీస్ ఆర్ దేర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో మనం ఏదైతే ఎర్లీ ఆపరేషన్స్ ఉన్నదో దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రేడ్ సెంటర్స్ అనేది డిస్కస్ చేసాం. దానిలో కెప్టెన్ హాకిన్స్ అనే 1608లో జహాంగీర్ని విజిట్ చేయడం, కన్సెషన్ ట్రేడ్ సెంటర్స్ కోసం టు ఎస్టాబ్లిష్ ట్రేడ్ సెంటర్. కాకపోతే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ తర్వాత 1609లో సూరత్లో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్ ట్రేడ్ సెంటర్ అనేది. దాని తర్వాత మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, ఆగ్రా, అహ్మదాబాద్, భరూచ్లో ఇలా కొన్ని ఏరియాస్లో ట్రేడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఫ్యాక్టరీస్కు ఎక్స్పాండ్ అవ్వాలి కదా. సో అలా ఎక్స్పాండ్ అవ్వాలంటే దానికోసం 1615లో థామస్ రో దగ్గర నుంచి రాయల్ ఫెర్మాన్ పొందుతారు టు ఎస్టాబ్లిష్ మోర్ ఫ్యాక్టరీస్. సో దానివల్ల రాయల్ ఫర్మాన్ అంటే ఒక కైండ్ ఆఫ్ అదేంటంటే ఒక లెజిటిమేట్గా అనమాట. సో ఆ యొక్క ఏదైతే ఈ ఫర్మాన్ అంటారో అదొక పర్మిషన్ ఫ్రమ్ ది రాయల్ కోర్ట్. సో దాన్ని బేస్ చేసుకుని 1639లో మద్రాసులో, 1668లో బొంబాయిలో, 1690లో కోల్కత్తాలో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ అండ్ ట్రేడ్ సెంటర్స్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు. సో ఇది మనం సెకండ్ పాయింట్లో మెన్షన్ చేస్తాం. ఇంకా వాళ్ళు ఎర్లీ ఆపరేషన్స్ ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా కాదు కదా, వాళ్ళు రైవలరీ కూడా ఉంది, అది కూడా మెన్షన్ చేయాలి. సో వాళ్ళకి దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ ఎర్లీ ఆపరేషన్స్ అనమాట. సో రైవలరీ విత్ అదర్ యూరోపియన్ పవర్స్ అని చెప్పి ఇది మెన్షన్ చేస్తూ దీంట్లో మనం ఏదైతే ఉందో అది బ్రిటిష్ అనే వాళ్ళు ఎవరెవరితో ఫైట్ చేసుకున్నారు. బ్రిటిష్ అనేవారు అప్పుడున్న వాళ్ళతో ఎవరెవరితోని, డచ్తోని, అలాగే మనకి ఫ్రెంచ్తోని, వీటితో మన స్ట్రాంగ్ ఫైట్ ఉండేది. సో డచ్తో వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ, ఈ బ్యాటిల్లో డచ్ని ఓడించి వాళ్ళు ఏం చేస్తారంటే డచ్ని ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ వెళ్ళిపోయి ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ అనమాట. అంటే డచ్ వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళిపోయి ఇండోనేషియాలో ఉన్న ఈ బ్రిటిష్ అనేది
అక్కడ వాళ్ళు వదిలేస్తే వాళ్ళు కంప్లీట్గా దే లైక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ డచ్ వాళ్ళు వెళ్ళిపోతాం, అలాగే ఏదైతే ఇండోనేషియాలో వీళ్ళు ట్రేడ్ మొనాపొలీ చేసుకోవడానికి డచ్ వాళ్ళు ఇండియా నుంచి వదిలేస్తారు. ఇన్ రిటర్న్ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండోనేషియాలో వాళ్ళ యొక్క ట్రేడ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది వదులుకుంటారు. సో ఆ విధంగా ఈ బ్యాటిల్ తర్వాత ఒక ట్రీటీ పెట్టుకొని ఈ విధంగా డచ్ వాళ్ళని వాళ్ళు ఓడించేస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్రెంచ్తో వాళ్ళకి జరిగింది ఒక లాంగ్ రైవలరీ అవుతుంది. దీంట్లో 3 కానెటిక్ వార్స్ జరుగుతాయి. ఆ 3 డీటెయిల్గా మనం మెన్షన్ చేస్తే ఇట్ విల్ వెరీ యూస్ఫుల్. ఆ 3 కానెటిక్ వార్స్ జరుగుతాయి. కానెటిక్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఇలాగ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉంటే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏదైతే ఈ రీజన్ ఉందో నార్థన్ ఆంధ్ర నుండి చెన్నై అండ్ తమిళనాడు కోస్ట్ అనుకుని ఈ ఏరియాని కోరమండల్ కోస్ట్ అంటారు. దీన్నే వాళ్ళ దీంట్లో కానెటిక్ అంటారు, కానెటిక్ రీజన్ అనేసి అంటారు. ఈ కానెటిక్ రీజన్ ఏదైతే ఉందో దీనికోసం జరిగిన ఇక్కడున్న ఈ పార్టికులర్ డామినెన్స్ కోసం జరిగిన ఫైట్నే కానెటిక్ వార్స్ అంటారు. సో ఈ ఏరియాలో వాళ్ళ కోసం ఫైట్ జరుగుతాయి. త్రీ మేజర్ వార్స్ జరుగుతాయి. దాంట్లో ఫస్ట్ది మీరు క్రిస్ప్గా మెన్షన్ చేస్తే ఇట్ వుడ్ బి లైక్ సంథింగ్ లైక్ ఓకే యూ నో సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ గివ్స్ ఏ గుడ్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్. సో దాంట్లో ఫస్ట్ కానెటిక్ వార్ మనం మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ వార్ ఎప్పుడు జరిగింది 1742 నుంచి 48. దాని రీజన్ డ్యూ టు అది మనం మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ డ్యూ టు ఆస్ట్రియన్ వార్ ఆఫ్ ఎక్స్. అంటే ఆస్ట్రియాలో ఉన్న ఒక రూలర్ యొక్క వార్ ఆఫ్ సక్సెస్, ఒక రూలర్ చనిపోయిన తర్వాత ఇద్దరు కింగ్డమ్ కోసం క్లెయిమ్ చేయడం కోసం ఇద్దరు కొట్టుకుంటారు. ఒకరిని ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుంది, వేరే వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఆ సపోర్ట్ విషయంలో వీళ్ళు కొట్టుకొని ఇలాగ వరల్డ్ వైడ్లో వాళ్ళకు ఏదైతే ట్రేడ్ సెంటర్లు ఉన్నాయో ఆ ప్లేసెస్లో వీళ్ళు కొట్టుకుంటారు. సో అలా ఫస్ట్ వార్ ఆఫ్ సక్సెషన్ ఎప్పుడు జరిగింది డ్యూ టు ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్. అది ట్రీటీ ఆఫ్ యాక్స్లా చాప్తో ఎండ్ అయింది. ఇది మన అవసరం లేదు, ఈ చాప్లా ఈ పర్టికులర్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ మెన్షన్. దీని తర్వాత ఏంటంటే ఈ వార్ తర్వాత వీళ్ళు బ్రిటిషర్స్ అనేవారు వాళ్ళ యొక్క మద్రాస్ ఏదైతే ఉందో మద్రాస్ ట్రేడ్ సెంటర్ని ఫర్దర్గా స్ట్రెంథన్ చేసుకున్నారు, కన్సాలిడేట్ చేసుకున్నారు. సో సెకండ్ కానెటిక్ వార్ ఏదైతే ఉందో సెకండ్ కానెటిక్ వార్ అనేది వార్ ఆఫ్ సక్సెషన్ ఇన్ హైదరాబాద్ నిజాం. సో హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ యొక్క వార్ ఆఫ్ సక్సెషన్ కోసం సెకండ్ కానెటిక్ వార్ జరుగుతుంది 1749 to 54. సో దీని తర్వాత థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ కానెటిక్ వార్ అనేది దీన్ని 7 year వార్ అంటారు. ఈ 7 year వార్లో ఫైనల్గా ఈ థర్డ్ కానెటిక్ వార్ ఏదైతే ఉందో ఈ థర్డ్ కానెటిక్ వార్లో ఆఫ్టర్ దిస్ థర్డ్ కానెటిక్ వార్ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ ద్వారా దే డిఫీటెడ్ ఫ్రెంచ్ని ఓడించేస్తారు. అండ్ ఇట్ ఆల్సో ఎండెడ్ పొలిటికల్ అంబిషన్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఇండియా. అంటే ఫ్రెంచ్ వాళ్ళు దీంట్లో ఏవైనా పొలిటికల్గా ఏవైనా సుపీరియర్ అవుదాం అనుకున్నా సో దానిని ఎండ్ చేస్తుంది. అలా ఎండ్ చేసి ఇట్ గేవ్ బ్రిటిష్ సుప్రమసీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓవర్ అదర్ యూరోపియన్స్. సో ఇదొకటి మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది రైవల్రీ విత్ అదర్. సో దాంతోపాటు మనం ఏం చెప్పచ్చు అంటే ఇంకొక పాయింట్ ఉన్న నేటివ్ రూలర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో కూడా రైవల్రీ విత్ నేటివ్ రూలర్స్. ఎవరు నేటివ్ రూలర్స్ రైవల్రీ విత్ దాంట్లో మనం చెప్పాలంటే విత్ బెంగాల్లో అప్పట్లో ఉన్న ఎవరైతే బెంగాల్ నవాబ్ ఉన్నాడో ఆ సిరాజుద్దౌలాని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఓడించేస్తారు 1757లో. సో ఈ విధంగా వాళ్ళు బెంగాల్లో ఉన్న బెంగాల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఫర్దర్గా ఇంకేదైతే ఉందో
బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగి ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో మొఘల్ ఎంపరర్ షా ఆలం, ఈ షా ఆలంని అలాగే ఎవరైతే అప్పుడు నవాబ్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడో అప్పుడు ఎవరుంటారు మీర్ కాసిం, వీళ్ళిద్దరిని 1764లో వాళ్ళని ఓడించి దివానీ రైట్స్ అనేవి, దివానీ రైట్స్ అంటే ఏంటి, ఆఫ్ బెంగాల్ అనేది మొఘల్ ఎంపైర్ నుంచి తీసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ ది రైట్ టు కలెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ పీపుల్ అన్నమాట, అంటే రెవెన్యూ రైట్స్ వచ్చాయి. సో ఈ విధంగా వీటిని రెవెన్యూ రైట్స్ అంటారు. ఈ విధంగా సో దే హ్యావ్ కండక్టెడ్ దేర్ ఎర్లీ ఆపరేషన్స్. సో ఇది కూడా మనం మెన్షన్ చేస్తే ఆఫ్టర్ దట్ మనం ఏం చెప్పచ్చు, ఆఫ్టర్ దట్ ఫర్దర్గా ఇంకా వాళ్ళు ఆంగ్లో మైసూర్ వార్, అలాగే ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో సిక్ వార్స్ ఇవి చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ పైన ఓవరాల్గా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ సుప్రమసీని సంపాదించారని మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఫైనల్గా కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే ఇక్కడ కంక్లూజన్కి వచ్చినప్పుడు కంక్లూజన్లో వీళ్ళు ఏదైతే ఎర్లీ ఆపరేషన్స్ ఉన్నాయో అంటే వాళ్ళు ప్రైమర్లీ ఇక్కడ ట్రేడ్ కోసం మాత్రమే వచ్చారు. ట్రేడ్ కోసం వచ్చినా సరే ఆ ట్రేడ్ కోసం కాకుండా ఫర్దర్గా అది ఏ విధంగా ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ తీసుకుందో అది మనం కంక్లూజన్లో మెన్షన్ చేసేయాలి. అంటే ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ఎర్లీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎర్లీ ఆపరేషన్స్ ఇన్ ఇండియా వర్ ప్రైమర్లీ డ్రివెన్ బై ఏంటవి, డ్రివెన్ బై కమర్షియల్ మోటివ్స్, అంటే ఓన్లీ వ్యాపారం చేద్దామని వచ్చిందే వాళ్ళు. బట్ గ్రాడ్యువల్గా ఏమైందంటే తరువాత అదేమైందంటే అక్కడ నుండి బట్ దేర్ సీక్వెన్సెస్ వాళ్ళ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యాక్షన్స్ ఏవైతే ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. ఎందుకు కాన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళని ఇండియన్ ఏకంగా ఒక కొలోనియల్ పరంగా మార్చేశారు. సో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే ఇవాల్వింగ్ ఫ్రమ్ మర్చెంట్ ఎంటర్ప్రైజ్ నుండి కొలోనియల్ పవర్గా వచ్చి ఇండియాను కాలనీగా మార్చి చేంజ్డ్ ద కోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ షేప్లే మార్చేశారు. చెప్పాను కదా అంతకుముందు ఏదైతే 23% ఆఫ్ జీడిపి మొఘల్ మిడివల్ పీరియడ్లో కంట్రిబ్యూట్ చేశాదో ఆఫ్టర్ 200 years అది 1 to 2% ఆఫ్ జీడిపి వరల్డ్ జీడిపికి ఇండియా కంట్రిబ్యూషన్కి దిగిపోయింది. సో ఇట్ ఆల్ షోస్ ఎంత లూట్ చేసుకున్నారో మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడాను కలోనియల్ లెగసీ అనేది మెయిన్ రీజన్. మనకి ఇండియా పాకిస్తాన్ వార్స్ కావచ్చు, ఇండియా చైనాతో వార్ కావచ్చు, ఈ విధంగా ఏదైతే రిమైనింగ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఇండియా స్టిల్ ఫేస్ చేస్తుందో దీస్ ఆల్ రీజన్లో 90 to 95% రీజన్స్ అనేది అప్పుడున్న కలోనియల్ లెగసీ వాళ్ళు వచ్చినవి అని మనం స్ట్రాంగ్గా చెప్పచ్చు. బట్ దోస్ ఆర్ ది థింగ్స్ దట్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అడిగారు కాబట్టి ఓవరాల్గా బ్రిటిషర్స్ యొక్క ఇంపాక్ట్ ఏముందంటే అవన్నీ మనం చెప్పచ్చు. కానీ ఇక్కడ జనరల్గా వాళ్ళ కమర్షియల్ మోటివ్స్ నుంచి వచ్చినవి తరువాత అది ఒక కలోనియల్ పవర్గా మారింది. ఇట్ హ్యాస్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఫాస్ట్గా డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఎర్లీ ఆపరేషన్స్. సో ఇంట్రొడక్షన్ కింద ఒక మార్క్ రాయొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ 1661 రాయల్ చార్టర్ క్వీన్ ఎలిజబెత్ ఉంది. వాళ్ళు ఎర్లీ ఆపరేషన్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ స్టార్ట్ చేయడం కోసం లాంచ్ చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పచ్చు. ఆఫ్టర్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో 2 పార్ట్లు అడిగారు కాబట్టి ఇక్కడ ఎర్లీ ఆపరేషన్స్
ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎర్లీ ఆపరేషన్స్ అన్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్లో కూడా మనం ఫస్ట్ 1498 వాళ్ళు డైరెక్ట్ రాలే కదా. సో 1498 వాస్కో డి గామా వచ్చారు. ఆ తర్వాత అదర్ యూరోపియన్స్ కూడా ఎంతూజియాజంగా వచ్చారు ట్రేడ్ చేద్దామని. దాంట్లో ఈ ఎవరైతే ఈ యొక్క 1599లో ఈ కంపెనీ మెన్షన్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ అన్ ఎక్స్ట్రా ఎడ్జ్. ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అనేది దాని పేరు ఇంగ్లీష్ అసోసియేషన్ ఆఫ్ మర్చెంట్ అడ్వెంచరర్స్ అని ఒక జాయింట్ స్టాక్ కంపెనీ గ్రూప్ ఆఫ్ ఇంగ్లీష్ మర్చెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది తర్వాత 1600లో ఇట్ బికేమ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే క్వీన్ ఎలిజబెత్ ఉందో తన దగ్గర రాయల్ చార్టర్ తీసుకున్నారు. దేనికి? టు ట్రేడ్ విత్ ఇండియా ఇన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్హాన్స్ ట్రేడ్ విత్ ఇంగ్లీష్ విత్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పర్టికులర్ ఇన్ స్పైసెస్ అండ్ అన్నది టు బ్రేక్ ద మోనోపొలీ. ఎందుకంటే అప్పుడు ఏదైతే పోర్చుగీస్ అండ్ డచ్ వాళ్ళు ఇందులో ఏదైతే వాళ్ళే ట్రేడ్ చేసుకునేవారు, వాళ్ళ ట్రేడ్ని వాళ్ళ మోనోపొలీ ఏదైతే ఉందో ట్రేడ్లో దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళు వచ్చారనమాట. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఎర్లీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని చెప్పచ్చు. ఎర్లీ ఆపరేషన్లో ఈ 5 పాయింట్ డిస్కస్ చేయాలి. ట్రేడ్ సెంటర్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్యాక్టరీస్ ఏ విధంగా ఎక్స్పాండ్ చేశారు, అలాగే అదర్ యూరోపియన్స్తో రైవల్రీ వచ్చి ఏ విధంగా వాళ్ళని ఓడించి వీళ్ళు సుపీరియారిటీ పొందారు, అండ్ ఫైనల్గా ఇండియన్ నేటివ్ రూలర్స్తో కూడా చెప్పి మనం చెప్పచ్చు. సో ట్రేడ్ సెంటర్కి వచ్చినప్పుడు కెప్టెన్ హాకిన్స్ అనేవారు ఫస్ట్ 1608లో వచ్చారు, జహాంగీర్ గోర్ని విజిట్ చేశాడు. ఆ తర్వాత 1609లో సూరత్లో వాళ్ళు ఫస్ట్ ట్రేడ్ సెంటర్ పెట్టారు. తర్వాత మచిలీపట్నం, ఆగ్రా, అహ్మదాబాద్, భరూచ్ వీటిలో ట్రేడ్ సెంటర్ పెట్టారు. ఫ్యాక్టరీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏదైతే థామస్ రో ఉన్నాడో ఈ థామస్ రో దగ్గర రాయల్ ఫర్మాన్ పొందుతారు. ఆ రాయల్ ఫర్మాన్ ఏంటంటే సంథింగ్ ఒక ఫేవర్ చేసినప్పుడు వారికి ఇంకా ఆ రాయల్ ఫర్మాన్ ఉంటే నో వన్ కెన్ స్టాప్ అస్ అనమాట. ఇంక ఏ యూరోపియన్తో కూడా నీకు రైవల్రీ అవసరం లేదు. సో ఆ విధంగా వీళ్ళు రాయల్ ఫర్మాన్ పెడతారు. సో ఆ విధంగా 1639లో ఇయర్స్ మీరు గుర్తించుకోవడం చాలా కష్టం, బట్ ఇట్ విల్ గివ్ ఇన్ ఎక్స్ట్రా ఫిచ్ ఇఫ్ యూ రైట్ ఇయర్స్ ఆల్సో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత అదర్ యూరోపియన్స్ రైవల్రీ మనం మెన్షన్ చేయాలి. డచ్తో మనం మాట్లాడుకున్నప్పుడు బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ మెన్షన్ చేస్తాం. ఆ విధంగా ఇండోనేషియాలో డచ్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడి నుండి ఈ వీళ్ళ రైవల్రీ డచ్ వాళ్ళ రైవల్రీని ఇండియా నుంచి పంపించేస్తారు. ఆ విధంగా ఫ్రెంచ్తో 3 కార్నెటిక్ వార్స్ జరుగుతాయి. అది కూడా మనం మెన్షన్ చేస్తే బెటర్. 3 కార్నెటిక్ వార్స్ మీరు ఈజీగా ఫైనల్. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా మ్యాప్ అనేది వేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు మ్యాప్తో జాగ్రఫిక్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఇన్ ఎక్స్ట్రా ఫిచ్. అది మాత్రం మర్చిపోకండి. సో మ్యాప్లో వాళ్ళు చూపించినట్టయితే మీరు చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ సూరత్ ఉంది చూసారా, సూరత్లో 1609లో ఫస్ట్ ట్రేడ్ సెంటర్, అలాగే ఇక్కడ మద్రాసులో, ఇక్కడ బెంగాల్లో, అలాగే కార్నెటిక్ రీజన్ ఏదైతే ఉందో కార్నెటిక్ రీజన్ అని ఇదొకటి, ఇక్కడ ముంబైలో. ఈ విధంగా జస్ట్ వాళ్ళకి చూపించినట్టయితే ఇది ఎప్పుడు ముంబైలో 1668 అని చెప్పుకున్నాం కదా, ఆ ముంబైలో 1668లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో మద్రాస్ ఏదైతే ఉందో 1639లో మద్రాసులో వాళ్ళు ట్రేడ్ సెంటర్ అవ్వడం, అలాగే 1668 ఇక్కడ ఏదైతే ఉందో 1690లో కోల్కత్తాలో, అలాగే ఫోర్ట్ విలియం అని, ఇక్కడ సెయింట్ జార్జ్ ఫోర్ట్ అని, అలాగే కార్నెటిక్ వార్స్ అని జస్ట్ ఇలా మెన్షన్ చేసినట్టయితే వాళ్ళకి మీకు జస్ట్ ఇలా పాయింట్ లేదా మగప్ చేసినట్టు కాకుండా యూ హ్యావ్ ఎన్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అని మీకు ఐడియా వస్తుంది. సో ఈ విధంగా ఒక మ్యాప్ అనేది సైలెంట్ పక్కన ఖచ్చితంగా రిప్రజెంట్ చేయండి. దిస్ ఈస్ డెఫినెట్లీ గివెన్ నెక్స్ట్ మార్క్. ఒక మార్క్ ఖచ్చితంగా వాళ్ళ కంపారిటివ్లీ అదర్ పీపుల్ మీకు వస్తుంది. దట్ విల్ గివెన్ ఎక్స్ట్రా ఎడ్జ్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ రాసి కంక్లూజన్ అనేది మీరు రన్ చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళ ఎర్లీ ఆపరేషన్స్ అనేది కమర్షియల్ మోటివ్స్ వచ్చినా సరే తర్వాత అది కొలోనియల్ పవర్గా మారారు. దే హ్యావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ చేంజింగ్ ద కోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. మన షేపే మారిపోయిందని మనం చెప్పచ్చు. అది రాసిన తర్వాత ఫైనల్గా మనం ఈ విధంగా కంక్లూజన్ ఇస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అలాగే ఎల్టెక్స్ మీకోసం ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ఏబిపిఎస్సి గ్రూప్ 1. దీనికి 1 year వ్యాలిడిటీ అయితే 10,000 rupees అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 20,000 rupees. అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 రాబోతుందో దానికి మీరు ఈ విధంగా 10,000 పే చేస్తే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఈఎంఐ 5,000 per month పే చేయొచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 7893-899-553కి కాల్ చేయొచ్చు. సో ఇది ఫైనల్గా ఇంక చెప్పాలంటే ఈ క్వశ్చన్ తర్వాత రేపు ఇంకొక మోడల్ హిస్టరీ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ గైస్.